మీరు చేస్తుంది రైట్. మీ వృత్తి ధర్మం, ఒక మనిషి వృత్తి ధర్మం, ఒక ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేస్తుంది 100% పాడు రైట్. అమెజాన్ అడవులు అంటే ఏంటి? ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులు, ఈ ప్రపంచం అన్నిటికీ ఆక్సిజన్ ఇస్తుంది ఈ భారతదేశం. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ కి ఊపిరితిత్తులు లాంటివి ఈ పరిసర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఆ ప్రకృతి సహకరించట్లేదు. ఆ ప్రకృతి ఘోష నేను వింటున్నా కొన్ని వీడియోలు చూసాను. ఆ ప్రకృతి ఆ ఘోష పెట్టి ఇప్పుడు ఈ జంతువులన్నిటికీ బ్రెయిన్ ఉంటే మన మీద తిరుగుబడి దాడి చేస్తాయి. అలా మా ఇల్లుని నువ్వెవరో మా ఇల్లు నాశనం చేయడానికి అని చెప్పి. ఆ జంతువులకు బ్రెయిన్ లేదు కాబట్టి వాటిని తన్ని తగిలేసి మనం ఇల్లులు కట్టుకుంటాం. ఆఫ్ కోర్స్ మన ఇల్లుని నాశనం చేస్తే ఎవరైనా అలాగే బాధపడరు. సేమ్ అదే జరుగుతుంది. రేవంత్ అన్న, పంచభూతాల పర్మిషన్, పంచభూతాలకి మనం ఆగ్రహం కలిగించుకోవచ్చు. ప్రకృతి విరుద్ధంగా ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే ఆ పక్షుల ఘోష, ఆ జంతువుల ఘోష వినబడుతుంది. మీకే చెప్తున్నాను, ఇది పర్సనల్ గా మీకు మీ ఫ్యామిలీకి అది తగలకూడదు. ప్రకృతికి ఆగ్రహం కలిగింది, ప్రకృతి విరుద్ధంగా మీరు చేస్తుంది మీ వృత్తి ధర్మం ప్రకారం ఒకటి. కానీ ఒక మనిషిగా ప్రకృతి పగబట్టిందంటే అది ఎంతట వాడైనా సర్వనాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు హెలికాప్టర్లో వెళ్తుంటారు, రోడ్ల మీద వెళ్తుంటారు, ప్రకృతి విరుద్ధంగా ఇటువంటి పనులు మీరు ఏదైనా పని చేసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే అది విజయం. కానీ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే అది మనం ఆగాలి. ప్రకృతి మనకి సైన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ నేనే